టైగర్ రాగానే మా టైగర్ గడుతో ఆడాలి. టైగర్ లక్కడి మీదకి పో. టైగర్ లక్కడి మీదకి పో. డ్రిప్ డాడీ డ్రిప్ వేసినట్టున్నాడు, పచ్చిగా ఉందిగా. అయితే ఈరోజు మామిడికాయలు అన్నీ తెంపేస్తామండి, ఎందుకంటే అయిపోయినాయి కదా అన్నీ. దగ్గర ఒక 2-3 చెట్లు వదిలేసి ఇక్కడైతే ఎప్పుడు మనుషులు ఉంటారు కాబట్టి వీటిని చూసుకుంటూ ఉంటాడు వాచ్మెన్. ఇక లాస్ట్ ఉండేటి అన్నీ కూడా ఫాస్ట్గా తెంపేద్దాం. తెంపేద్దాం రండి. రాముడు బుట్టలు పట్టుకురావే, పట్టే రావే. బిడ్డల్ని మంచిగా చూసుకునే వాళ్ళకి, కొడుకుల్ని బాధ్యతగా పెంచే వాళ్ళకి, అంటే ఆడపిల్లలందరూ తోబట్టులతో సమానంగా అన్నట్టు, అట్లనే కోడళ్ళని బిడ్డలాగా చూసుకునే వాళ్ళకి, ఎంతోమంది అమ్మలందరికీ కూడా మాతృదినోత్సవం శుభాకాంక్షలు అండి. వాళ్ళల్లో నేను కూడా. అయితే మా పిల్లలు ఊరికే అంటారు అమ్మలకు ఒక రోజు ఏంది మా మమ్మీ అని. నిజానికి అమ్మలకు ఒక రోజు అనేది అది కాదు, అమ్మలకనే కాదు, ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇవన్నీ ఒకరోజు ఏంటి. ఇప్పుడు ఏదో గాంధీ జయంతి, నెహ్రూ జయంతి లాంటివి ఏమన్నాయంటే సరే మహానీయులు పుట్టిరు చనిపోయారు వాళ్ళకంటే ఒక రోజు, కానీ మన అమ్మ నాన్నలకు ఒక రోజు ఏందండి. మనం ఉన్నంతకి అవి వాళ్ళ రోజులే కదా. ఇప్పుడు మనం పుట్టినాము, మా జన్మకు కారణం మా అమ్మ నాన్న, నేనున్నంతకి వాళ్ళ రోజులే కదా, అంటే వాళ్ళ బిడ్డనే కదా. మా అమ్మ నాన్న ఉన్నట్టే కదా. ఇగో ముక్క మాగింది, ముక్కగానే పట్టుమంది. ఇగో గిన్నెలన్నీ తెచ్చుకున్నా. ఇగో ఈ కాయలని తెంపే. ఇగో ఇట్లా తెంపాలి, ఇట్లా మన సైడ్ తెంపొద్దు, ఇట్లా తెంపాలి, ఆపోజిట్ డైరెక్షన్. చూపి చిన్నది కాదు, పెద్ద పెద్ద తెంపేస్తావా? లక్కడా ఎప్పుడా టైగర్ ఏడుంది? అది రావట్లేదు లేదా, అది టైగర్ అయితే నువ్వు ఎలిఫెంట్ రా, ఎందుకురా భయపడతావు? నానా మామిడి పండు, నానా పండు పండు ఆమె మామిడి పండు. ఇంకా 2-3 days, ఒక 1 week లో అయితే ఏమో. కచ్చిగానా పచ్చిగానా? ఇంకా 1 week పడుతుంది అక్క. 1 week పడుతుంది. మనం అప్పుడు లాస్ట్ టైం తిన్నప్పుడు ఇంత వచ్చింది, అంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు డబల్ 3 అంటే 2 weeks పడుతుంది. ఇంకా ఇవి ఇంకా అసలు వీక్ ఉండేటివన్నీ కింద రాలిపోయినాయి, బలంగా ఉండేటివి ఉన్నాయి. మరి ఇంకా మనం ఎగ్జాక్ట్ గా చూసుకొని రావాలి, లేదంటే పిల్లలు తింటే తిన్నారు కానీ మనకి ఎప్పుడు ఇంత పంట తినలేదు కదా, అందుకు తిన్న వరకు తినరు. అవును, అమ్మేస్తారు. అందుకే మనం కరెక్ట్ రావాలి. మనం కూడా ఇన్ని కాలం తింటాం, వాళ్ళకి ఇన్ని ఇచ్చాక మనం తినేది. ఒక వీడియో ఇట్లా తీసుకొని ఇట్లా చూసి మన కళ్ళారా చూసుకుంటే ఆ పంట అదొక ఆనందంగా. మన చెట్టు మన ల్యాండ్ లో అండి ఒక్క మందు మాకు వేయకుండా పెంచుతాం కాబట్టి అవి ఎన్ని తిన్నా మనకు అది తృప్తి. ఇప్పుడు మామిడిపళ్ళు చూడండి ఇన్ని ఉన్నాయి, ఆ చెర్రీలు వస్తలేవనే అనుకుంటున్నాం మనం, కానీ మొన్న ఆ చెట్టు మధ్యలో ఒకటి వాళ్ళకి అందనట్టుంది, ఇంత సైజులో వచ్చి ఎర్రగా ఉంది, మొత్తం ఫుల్ రెడ్ వచ్చేసి ఉంది. అంటే అదొక్కటే అయితే ఉండదుగా, కాశ అది కాశ కొద్ది పిల్లలు తినేస్తున్నట్టు. ఇంకో విషయం ఏంటంటే అండి, మామిడి పళ్ళు కూడా చూడండి కొన్ని వాళ్ళు తింటే ఎవరు తిన్నా తిండి కోసమే, మనం ఏం తినాం కానీ చాలా మందికి ఇచ్చింది. చెప్పులు వేసుకోకుండా వచ్చినాం ఆ తల్లి. చెప్పులే వేసుకోలేదు. ఇప్పుడు తెంపే మామిడి పళ్ళన్నీ మన వాళ్ళ కోసమే అండి. నేను రేపు వచ్చి షాప్ లో కూర్చుంటానగా, ఈరోజు నైట్ వీడియో పెడతా షార్ట్. ఇక అయిపోయా
ఒక కర్ర వైపు కాయలు కొట్టరికే లక్కడా అది నీ అది కర్ర అంటారా? పిచ్చుకలు చేసిన ఎంత బాగున్నాయో పిచ్చుకలు. కాయలు ఉన్నాయా? ఆడికి ఏడబోతాం అక్క, తిరిగి తిరిగి పోవాలి. మన ల్యాండ్ కూడా ఉంది కదరా, అక్కడ అడిగే పెట్టాలి. పోదాం. ఏదామే లక్కీగో రాయితో కొట్టి వాటిని పడేయచ్చు కదా కాయని. అది ఉంచేలే మా దాడు కొట్టుకుంటాడు రాయితోని లక్కీగాడు. అయితే చాలా మంది మాకు మామిడి పళ్ళు కావాలి పంపేయండి, 10 కిలోలు 5 కిలోలు అంటారు. మేము పంపలేమండి. బొట్టు పోయిందా మమ్మీ? మనం లాస్ట్ టైం కొన్ని వచ్చినాయి కానీ అవి మాగలేదండి, సరిగా అవ్వలే. నేను ఫస్ట్ తెంపేసి అయితే ఈ ఇయర్ మనకి ఫస్ట్ ఫ్రూటింగ్ వచ్చింది. అయితే మన వాళ్ళందరూ కూడా టేస్ట్ చేయాలి మన పంటనని చెప్పి అందరికీ మన షాప్లో పెట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఉత్తగానే. అయితే కొంతమంది పంపించండి అని అడ్రస్లో చెప్తుర్రు. అడ్రస్లు పంపించడం ఏమనుకోకండి, అసలు పంపించలేము. మనది షాప్ వచ్చేసి హైత్ నగర్లో ఉంటుంది. నేను షార్ట్లో పెడతాను కాదు కానీ మళ్ళీ మామిడికాయలు తొక్కొద్దు. ఒక నిమిషం ఆగినా. అయితే హైత్ నగర్లో ఉంటుందండి. అంతలేవు మా కాయలు, తోటి కట్టి అన్న మంచి పెట్టి అన్నే పెట్టి. ఉరుముల సౌండ్లు వస్తున్నాయి కదా మమ్మీ? పడుతుంది మంగో అన్నే పెట్టినా నాన్న. అది గినా ఫేస్ కి రుద్దుకున్నావా? అయిపోయింది ఇంకా నీది. జీడు పడ్డదిలే నీ ముఖం మీద, అగో పడ్డదిలే. అయిపోయాయి ఇక పెళ్ళి ఎవరు చేసుకోరు ఇక. ఒరే పెళ్ళి ఎవరు చేసుకోతే మేనమామకి ఇచ్చి పెళ్లి చేస్తుండారా? పర్లేదే, పోయి ఆడుకోపో గిన్నెలతో. కాయ మీద పడితే కాయ కూడా ఖరాబ్. అవును డాడీ, మీరు దంచకండి అన్న లక్కీ. ఎక్స్ప్లోర్ చేయపో. నువ్వు ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నాయేమో రాళ్ళు తీసి చూడుపో లక్కీ. చిన్న చిన్నవి కాదు, పెద్దవి తీసి చూడు. స్నేక్స్ కనిపిస్తాయి, చిన్నవి బేబీ స్నేక్స్. మన ల్యాండ్ లో మోల్స్ కూడా ఉన్నాయి. మోల్స్ మోల్ నాకు తీసి చూపియాలి. నువ్వే రాళ్ళన్నీ తీసి చూడు. ఒకటి ఉంది అమ్మే పైన. అది కింద విత్రిందని వదిలేసిన. మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు రావుతాయి కదా. ఆడుకో, మంచిగా ఉంది చల్లగా. దీనికి ఇంకా ఉన్నాయా కాయలు? లోపల ఉన్నట్టే. లక్కీనా ఏది 2-3 ఉండేనా? లక్కీ బా మంచి ఫ్రూట్స్ వచ్చేసినాయి కదా. అన్ని ఫ్రూట్స్ అయిపోయినాయి కదరా. ఏం తెచ్చుకున్నావే? అవేమనవలే, వస్తే నీ పక్కన ఆడుకుంటేలే అవి ఊరికే. అదమ్మా కర్ర తీసుకుంటూ ఏడబడేసిండో చూసినావా? ఏడేసిండో చూడు. నా కాడ బంగారం లేదంట వాటిని. అది కాదే పొట్టి, నీ కాడికి బంగారం కోసం వచ్చినాయి. ఇదేరా
ఇదే మనం చిన్నోళ్ళం అయి ఉంటే ఇట్లా ఆడుకునేటోళ్ళం కదా అని ఎంత అనిపించిందో ఈరోజు వీళ్ళు ఆడుతున్నారు. ఒక చెట్టు కింద, చెట్టు మనదే, ఇది బొమ్మలు పెట్టుకొని మనది, చెట్టు ఆడే చెట్ట మనదే, భూమి మనదే. ఆడ కూడా మంచి కూర్చొని ఈ డక్కులు మనం ఆ డక్కుల్ని టీవీలో చూసేదే మనది. ఎప్పుడన్నా చికెన్ షాప్ ఎవరన్నా రేర్గా చికెన్ షాప్లో తెస్తుండే అప్పుడప్పుడు. అది చూసి ఓ వింతగా అమ్మ డక్కు 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 అని. అట్లా అంటే పార్కులలో కాకుండా రియల్ లైఫ్ లో మన ల్యాండ్ లోనే రా. మిగతా కోడిలు అంటే డాడీ తాత అవి పెంచుని ఉండే కానీ మన చిన్నప్పుడు డక్కులు కూడా అసలు ఎంత వడబడ్డదో ఇది. మెత్తగా అయిపోయిందా? పండ ఎండొచ్చా మరి? పిస్తా ఉంది వడబడ్డం. ఏంటిది? వాళ్ళ అన్న కాడి కురకాలంట. అది చూడక్క, అది పెద్ద ఇది ఉంటుంది చూడు, టోర్నాడో. వెంటనా ఇట్లా సుడిగాలి సుడిగాలి అట్లా కనిపిస్తుందిగా. ఒక ఆడ మేఘమాకి ఇట్లా కిందికి. ఏదో నువ్వు ఎట్లాగ నువ్వు పెట్టవు కానీ పెద్ద వీడియో. నువ్వు మొన్న ట్రిప్లో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తుందో. ఇగో పండు మా పండ్లు ఇట్లా పడిపోతున్నాయి, పెంచాను అమ్మని. సంగు షురు ఎవరైనా పనులు ఏమన్నా ఉంటే వెంటనే ఫాస్ట్గా చేసుకొని ఈడ పౌజ్ కొట్టేసి పనులు చేసుకొని రారి. పనులు చేసుకొచ్చుకోరు ఏమైనా పనులు ఉంటే. నిద్ర ఎవరికైనా వచ్చేది ఉంటే కొద్దిసేపు పడుకొని లేయూరి. సంగు స్టార్ట్. సంగు స్టార్ సంగు చెప్తుంది అని అంటాడు మా తమ్ముడు. ఏం లేదండి, మొన్న ట్రిప్లో అయితే ఒక అమ్మాయి నాకు వాట్సాప్ లో పెట్టుకుంటాయండి మెసేజ్. అక్క అక్కకి ఎందుకు ఇట్లా అమ్మ నెగిటివ్ పెట్టారు, పెడితే కొంతమంది దేనికో వీడియోలు నువ్వు గుడ్డు తినే వీడియో కంట. అక్క గుడ్డు తిన్న వీడియో, ఆ వీడియోకి ఇట్లా పెట్టిర్రా అని పెట్టింది. అయితే నేను నిజానికి చూడలేదు. అయితే ఏం చేస్తాం, కొంతమంది వాళ్ళ మెంటాలిటీలో అట్లనే ఉంటారమ్మా. అయినా మీకు ఒక విషయం తెలుసా అండి, చాలా వరకు నా దాంట్లో అయితే కామెంట్లు అసలు చూడనే నేను. నిజానికి ఏదో పెద్ద ఇది ఓవర్ యాక్షన్ అని కాదు కానీ వాస్తవానికి ఇంట్లో పనులు, పిల్లలు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మనకు ఆ చీరల బిజినెస్లు అవి ఇంకా 15 రోజులకి 20 రోజులకి ఎప్పుడో ఒకసారి అట్లా చూడడం తప్ప అట్లా కామెంట్లో నువ్వు కుకే చూడడం అనేది ఇంకా అవ్వదు అనమాట. ఇంకా తీరిక లేక చదవడం ఉండదు. అందులోనే చాలా మంది ఇష్టంగా పెట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఓర్వగా పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ఏమి పొడవలేక చేయలేక మనమేమైనా చేసుకుంటే వాళ్ళకి ఇంక ఓర్వల్సనం అనమాట. గుడ్డుగా కూడా తింటే తప్ప ఇంకో ఎవరెవరు తినే స్టైల్ వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తింటారు. అది ఎవరైనా అసలు ఫంక్షన్ హాల్కి పోతే ఎన్ని రకాల మంది ఎంత వింతగా తింటారో అవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా మనం జడ్జి చేయలేం కదా, వీళ్ళు ఇట్లనే ఉండాలి, ఇట్లనే తినాలి, ఇట్లనే ఇదే అని. అయినా అది కాదమ్మా, వాళ్ళ మెంటాలిటీస్ కొంతమంది అట్లా ఉంటారు. ఇంక అందరినీ మనము మార్చలేము, సమాజాన్ని అంతా మార్చలేము. ఇప్పుడు అక్కలు ఎవరైనా కోడలు చక్కగా చూడకపోతే ఏందమ్మా ఆ బిడ్డను బాధ పెడుతున్నావు, మంచిగా చూడరాదని చెప్తే ఒక కథ మారుతాను, ఒక కథ చెప్తుంది నీ వల్ల అని చెప్పి ఇంకా కూడా సతాయిస్తాను. అది అట్లా మెంటాలిటీస్ ఉంటాయి. సో మనము ఇదంతా పోతుండాలి. ఇంకా అయినా ఒకటి చెప్పనా అండి, ఒకటి అంటారు చూడండి, అనేవాళ్ళు మనల్ని అంటున్నారు అంటే నిజానికి మనం ఎప్పుడో ఎదుగుతున్నాము, మనం ఓర్వలేని స్థితిలో మనం ఉన్నాము అని అర్థం. ఎవ్వరు ఏది సాధించినప్పుడు చాలా ఒక లైన్ చెప్పింది నా బిడ్డ. ఎప్పుడైతే మీ మీద ఇట్లా ఓర్వలేక
కాదా తాత రూపాయి ఇస్తావా? ఇవ్వకపోతే నీ గుండు పుడక కనాలి. అదంతా కాదులే కానీ మా మళ్ళీ బొట్టు మళ్ళీ బొట్టు ఏడబోతుంది. పచ్చబొట్టు పొడిపి రాదు మమ్మీ, అందుకే పెట్టినట్టు పచ్చబొట్టు. ఎడవ చేతి పెట్టినామని మళ్ళీ అనగలరు. ఈ చేతి నుంచి అంతా జీడనుకుంది. అది కాదు, ఇప్పుడు ఎందుకు కొట్టినవరా నువ్వు బాడుకో? ఎందుకంటే పద్మతో మాట్లాడింది ఎట్లా పద్మ ఆ, రాయిల్ ఆ, నువ్వు ఫైండ్ అవుట్ చెప్పను, వీడియో తీయాలి. నేను వీడియో తీయాలిగా. కాదు, అది కూడా దెబ్బలు స్ట్రాంగెస్ట్ నేనెందుకైతే నువ్వైతే వాటిని భయపడియాకరా. మా టైగర్కి భయపడతాడు లయన్. సీలయన్. అవునా డాడీ? బా ఎంత చల్లగాలి వస్తుందిరా వాళ్ళకి. కాదని బుక్క పెట్టింది చూసాం. అది జోక్ అన్నా, అది మొత్తం ఫుడ్ అవుతుంది. కాదు ఇప్పుడు నువ్వు తాను బా బా వర్షం పడేటట్టు అసలు ఆ వాసన. ఎగిరిపోతావురా, ఎగిరిపోతావు నువ్వు. ఈ మామిడికాయలు అయితే భలే ఉంటాయండి. అట్టమాడికాయలు అసలు. ఈ రోజు ఓర్వనోళ్ళ గురించి చెప్పాలంటే ఒక మాట చెప్తాము. అయితే ఒక నిమిషం మనం ఈరోజు మొత్తం నా బిడ్డకి థ్యాంక్స్. అయితే ఒక విషయం అండి, ఈరోజు మదర్స్ డే కదా. నిజంగా అమ్మ విలువ మాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే మా అమ్మ లేరు కాబట్టి మా మమ్మీ ఊరికే చెప్తా పెంచుతుంది. ఎందుకంటే మా మమ్మీకి అమ్మ లేరు కాబట్టి అమ్మ లేకపోతే ఇట్లుంటుంది, మీకు నేను ఉన్నా ఇట్లా అని చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల అట్లుంటే. ఎట్ ది సేమ్ టైం నేను అమ్మ అయినాక ఇంకా చాలా విషయాలు తెలిసినాయి. అయితే ఈరోజు ఒక షార్ట్లో నేను ఏమని పెట్టినా అంటే, అమ్మ అంటే సాక్రిఫైస్, అమ్మ అన్ని సాక్రిఫైస్ చేస్తే బిడ్డల్ని పెంచుతుంది, అమ్మ ఇసుకోవాల్సిన సాక్రిఫైస్ అన్న ఉద్దేశంలో ఎప్పుడు సింపుల్గా చెప్పాలంటే. దానికి కూడా ఎవరో ఇది ఆల్రెడీ తెలిసిందే కదా కొత్త ముచ్చట చెప్పు అంట. అసలు ఏమన్నా మనుషులు ఉన్నారా? ఇంకో అట్లా ఉంటారు జనాలు. ఏంటంటే మనం ఏమన్నా తప్పే, నచ్చని వాళ్ళకి మనం ఏమన్నా తప్పే, అలాంటి వాళ్ళకి మనం నచ్చాలనేది కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఏదో చెప్పిందని అవును మా మంచి మాట చెప్పినామంటే అది ప్రేమ. అయితే అట్లా ఎంతో మంది పెట్టిరు. అట్లా 10 మంది 20 మంది 100 మంది పెడితే ఒక్కరు అట్లా పెట్టిరు అనమాట, అట్లా నెగిటివ్గా. అలాంటి వాళ్ళని మనం అస్సలు పట్టించుకోవద్దు. ఎప్పుడైతే పట్టించుకుంటామో వాళ్ళకానే మనం ఆగిపోతాం. మనం ఇంకొక అడుగు ముందుకు వేయలేం. వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి అడుగు ముందుకు వేయలేం, మనం బాగుపడడం. అనేటోడు ఎప్పుడు అంటనే ఉంటాడు. కాబట్టి ఎవ్వరు అనే మాటలు పట్టించుకోకండి. లైఫ్లో ఏ విషయంలో అయినా, కెరియర్లో కూడా, ఇరుగు పొరుగు విషయంలో కూడా, రిలేటివ్స్ విషయంలో కూడా, అట్లా ఏదైనా ఎవ్వరు అనే మాటలను పట్టించుకోకండి. మమ్మీ చూడ ఎంత మంచి చెట్టు కింద కూర్చుందో. కొంచెం కనిపిస్తున్నానా? అయితే అండి ఉండు నేను అంట ఇందాక నేను చెప్పినా కదా ఎగ్జాంపుల్. మంచి చెప్పినా కూడా తీసుకునేటోళ్ళు ఉండాలి. కొంతమంది చెప్తే అర్థం చేసుకుని మంచిగా ఎట్లుంటారు, కొంతమంది ఇట్లా. ఇక అది కామన్, ఇక మనం వదిలేస్తున్నాం. ఇక అదంతా పక్కన పెట్టేస్తే గట్టి ఫోకస్ చేయి. ఇప్పుడు పంది ఉంది, పందికి మనం పరమాణం వండి పెడతాం, నస్తుంది దానికి. పందికి పెంటనే వస్తుంది, బుడదనే వస్తుంది. ఇట్టే చూడండి, కొత్తలు శాస్త్రం చెప్పినట్టు ఏమైంది. అదేంటిది, పందికి పరమాణం వండి పెట్టినా కూడా నచ్చదంట. పందికి పరమాణం వండి పెట్టినా నచ్చదంట. అమ్మాయి అవ్వట్లేదు. ఎందుకంటే దానికి బుడద ఇంకా అశుద్ధం. అదే ఇప్పుడు చూడు, అవే పెంట అయ్యని వస్తాయి. ఇంకా
అట్లా కొంతమందికి నా బిడ్డవి నచ్చకపోతుండొచ్చు. దానికి ఏం చేస్తుంది చెప్పండి. ఈరోజు మదర్స్ డే కదా, మదర్ బిడ్డ కోసమేగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చాలా మదర్స్ డే కోసం ఒక గిఫ్ట్ పెట్టిన అన్నావు కదా, ఎంత ఇష్టము పిల్లలంటే పిల్లల్ని ఇట్లా అని అంటే ఇగో ఎవరైనా అంతే అండి, నేనే కాదు ఏ తల్లైనా అంతే. ఎవరన్నా మాట్లాడితే భరిస్తామని చెప్పండి, భరించలేదు అంతే. నేను కూడా అయినా నా సక్సెస్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తోనే అర్థమైపోయింది. 1 మిలియన్ ఎంతమంది ఉంటే ఏం లాభం అండి. ఎక్కడో అట్లా ఒక బిడ్డ వచ్చి నాకు అట్లా వాట్సాప్ లో చెప్పింది, ఆడొకరు అన్నారు ఈడొక బిడ్డ చెప్పింది. ఆ ప్రేమ చాలదా? 100 మంది అన్నా కూడా అలాంటి బిడ్డల కోసం చుట్టేసుకోవచ్చు అవన్నీ. అయితే నేను ట్రిప్కి వెళ్ళిన స్టోరీ చెప్తా అండి, మస్తు ఉంటుంది అసలు. అర్ధగంట కింద చెప్పింది. అర్ధగంట కింద కాదు, వారం రోజుల క్రిందట వీడియోలో కూడా చెప్తి. అప్పటి నుంచి లాగి తీరైందాక తుస్సు గిదా అక్క అనగల. అయితే విషయం ఏంటంటే అండి, మొన్న ట్రిప్కి వెళ్ళినుండే కదా మేము కేరళ ట్రిప్. ఇప్పుడు మా అక్క చెప్తే మధ్యలో ఏదో ఒకటి అంటది, ఇంకా మా మమ్మ అందుకుంటది కాదు. ఆడ నుంచి మళ్ళీ మా అమ్మ ఒక అర్ధగంట అందుకుంటదని ఈడే సగం ఇంటరప్ట్ చేస్తాడు. ఇంటరప్ట్ అవ్వకుండా నేను మీకు ఇంట్రెస్టింగ్గా చెప్తా అండి. మొన్న మేము కేరళ ట్రిప్కి వెళ్ళినాం. అక్కడ 2వ రోజు అండి. అది 2వ రోజు ఏం జరిగిందంటే, ఫస్ట్ డే మేము తీసుకున్న రిసార్ట్ చెక్అవుట్ అయిపోయినాం. చెక్అవుట్ అయిపోయి మరుసటి రోజు అంటే 2వ రోజు మార్నింగ్ 9:30కి చెక్అవుట్ అయిపోయినాం. 2వ రోజు మొత్తం తిరుగుతూనే ఉండే అండి. అంటే ఇంక అన్ని ట్రిప్స్ చూడాలి కదా, అన్ని ట్రిప్స్ చూసేసి సాయంత్రము వేరే ఒక కొత్త ప్లేస్లో మేము చెక్ఇన్ అవ్వాల్సింది ఉంది. 2వ రోజు రాత్రి మేము వేరే కొత్త రిసార్ట్లో చెక్ఇన్ అవ్వాలి. మీకు వచ్చినా ఆడుంది అవతల ఆడుంది దాంట్లో పండు. అయితే అండి చెక్ఇన్ అవ్వాల్సింది ఉండే. 2వ రోజు డే అంతా తిరిగినాం, ఫుల్ అలసిపోయినాం. మాకు ఆ ట్రిప్లో మాకంటూ ఒక డ్రైవర్ని ఇచ్చేసినారు, ఒక క్యాబ్, ఒక డ్రైవరు. ఇంకా తనే మేమున్న 7 days మాతోనే తిరిగి ఇట్లా అన్నీ చూపెట్టినుండే అనమాట. అయితే ఇంకా మేము ఒక ఏజెన్సీ త్రూ వెళ్ళినాం. అంటే ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఇట్లా బుక్ చేసుకునేవి అట్లా అనమాట. వెళ్ళినాము. 2వ రోజు ఏం జరిగింది, నైట్ 9 అయింది. మమ్మల్ని రిసార్ట్కి తీసుకెళ్తా అని చెప్పిన డ్రైవరు రక్తం కట్టుకొని చచ్చిపోయినాయి. డైనింగ్ అమ్మమ్మ దగ్గర, స్వామి అమ్మమ్మ కాడ. అయితే అండి రాత్రి 9 అయింది. డ్రైవర్ తీసుకెళ్ళిన ప్లేస్ ఎంత భయంకరంగా ఉందంటే, అసలు ఆ ప్లేసెస్ ఆ కేరళనే ఎట్లుందంటే మనకి ఎత్తులు తగ్గులు, ఇట్లా మౌంటైన్ హిల్ స్టేషన్ ఎట్లుంటుంది, ఎత్తులు తగ్గులు. వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం కూడా ఆ ఎత్తులు తగ్గుల్లోనే కట్టుకున్నారు. ఒక్కొక్కరు ఇల్లు ఎట్లుందంటే, 1 ఎకరంలో ఒకటి ఉంటే ఇంకొక 3 ఎకరాలు ఇంకొకరిది, అట్లా దూరం అనమాట. అంటే ఒక 5 ఎకరాల్లో ఒకరి ఇల్లు, 5 ఎకరాల్లో ఒకరి ఇల్లు లాగా అట్లా దూరం ఉన్నాయి. నైట్ 9 అయింది. ఒక నిర్మానుషమైన ప్లేస్కి తీసుకెళ్ళిండండి. అక్కడ ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. రిసార్ట్స్ కూడా దగ్గరలో దరిదాపున మన కళ్ళకు కూడా కనిపిస్తలేవు. ఇక్కడ నుంచి ఉంటే అక్కడెక్కడో ఉంది ఇంకొక రిసార్ట్. మనం అరిచి గీ కొట్టినా కూడా వినపడనంత ప్లేస్లో ఉంది. డ్రైవర్ ఉండి, మేడం ఆ టైంలో రిసార్ట్ ఓనర్ ఒక అతను వచ్చినాడు. రిసార్ట్ ఓనర్ మాదే చెక్కిన్, రోడ్డు ప్రాబ్లం అయింది, అంటే రిసార్ట్కి వెళ్ళడానికి దారి సరిలేదు, సో ఇట్లా అడ్డ దారిలో వెళ్దామని చెప్పి అడవండి, అది అడవిలోకించి వెళ్ళాలి. జస్ట్ ఒక 300 meters 400 meters ఉంటుంది, అడవిలోకించి వెళ్దామని చెప్పినాడండి. డ్రైవర్ ఏం చేసిండు, వాళ్ళు ఒకటే కదా, వాళ్ళంతా మన మలయాళమే కదరా, ఆ భాషలో మాట్లాడుకుంటున్నారు. మనకేం అర్థమవుతుంది, నిజానికి వాళ్ళు జెన్యూన్ పర్సన్సే. అంతా గడిచిపోయినాక అర్థమైంది, కానీ ముందు జరిగింది ఏంది, అప్పుడే ఫస్ట్ టైం. డ్రైవర్ ఏమన్నా మనకు పరిచయమా, ఆయన ఏమన్నా మనకు తెలిసిన ఆయన? అప్పటికి డ్రైవర్తో మాకు ఒకటే రోజు జర్నీ అయ్యి 2వ రోజు అడవికి తీసుకుపోయి ఆయన దించేసినట్టు లగేజ్ కూడా. ఈయనేమంటే ఓనర్, రిసార్ట్ ఓనరు లగేజ్ తీసుకొని డొంకలోకి వెళ్ళిపోతుందండి, అడవిలోకి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి రండి మేడం. నాకైతే భయం అయింది చూడండి. అసలు
అసలు మీరు ఆ మూమెంట్లో మీరు ఉంటే అయితే నాకు నిజంగా గుండె అయిపోయినంత పని అయింది. చిమ్మ చీకటి, స్ట్రీట్ లైట్ లేదు, ఆడ ఇంకొక మనిషి లేడు, అడవి ప్రాంతము. అసలు ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే, నేను చెప్పేది ఏంటంటే మీకు జరగరాంది ఏదైనా జరిగితే, ఒకవేళ అక్కడ ఏదైనా దొంగతనమో లేదా ఇంకేదైనా జరగరాంది జరిగితే కొట్టి చంపేసి పాతేసినా కూడా ఇంకొక మనిషికి తెలియదండి. అట్లుండే ఇప్పుడు చెప్పేది అదే కాన్సెప్ట్ మీకు. అయితే జరిగింది ఏమైంది, అదే మూమెంట్లో నేను మా ఆయనకు చెప్పిన, మా ఆయన కూడా భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ మా ఆయన కూడా మస్తు భయపడ్డాడండి. అంటే బాయ్స్ భయపడ్డం అంటే ఇంక మీరు చూడండి, అంటే ఆ సినారీ అంతా ఎట్లుందంటే అప్పటికి మేము అలసిపోయినాము. ఇంకోటి పిల్లలు చిన్న బిడ్డలు ఉండే, మేమిద్దరమే ఉండే, అంతే అండి. వాళ్ళిద్దరు రిసార్ట్ ఓనరు డ్రైవరు వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా అడవిలోకి రమ్మంటున్నారు. ఇంకా నేను మా ఆయనకి చెప్పిన, ఇక్కడ ఉన్నట్టు ఎవరికో ఒకరికి తెలియాలి కదా, మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికో ఒకరికి తెలియాలి కదా. ఇప్పటికిప్పుడు మనల్ని మాయం చేసేస్తారు వాళ్ళు, ఏదైనా చేస్తారు అంటే మనం అనుకుందాం. మనం ఫస్ట్ కీడేయించిన తర్వాతనే మేలేంచాలి. ఒకవేళ ఏదో చేస్తారు, ఎవరికి తెలియాలి? ఇంకొక పర్సన్ అడగకపోతే అసలు ఏడికి పోయినాం ఏందనేది తెలియదండి ఆడ. అసలు అది ఎట్లుందంటే ఏరియా, ఆడ మనుషుల్ని ఒకవేళ ఏదైనా జరిగి కప్పెట్టేసిన కనబడరు ఎవరు, అట్లుంది సిచ్యువేషన్. అయితే నేను మా ఆయనకు ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు మనకు బుక్ చేసి ట్రావెల్ ఏజెన్సీ, ఆయనకు ఫోన్ చేయి, ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇట్లా పలానా చోటుకు వచ్చినాము, పలానా వాళ్ళ కాడున్నాము, పలానా ఏరియాలో ఉన్నామని చెప్పు అన్న. ఇంకా ఆయన మా వారు చేసిండు, అతనికి చేసిండు. అతను కూడా ఆ టైంలో అప్పటికే ఈ కాన్వర్జేషన్ అంతా అవ్వబట్టి 9:30, 10 వస్తుంది. ఎందుకంటే మేము పోతలేం, ఆయన రారి అంత దూరం వెళ్ళిపోయిండు అడవిలోకి. ఇట్లా మేము పోతలేం, నువ్వు ఫోన్ చేయి, ఆయన ఎత్తి మాట్లాడినాకనే మనం లోపలికి వెళ్ళాలని చెప్పేసి మేము ఆడనే ఉన్నాం. ఈ కాన్వర్జేషన్ అంతా 9:30, 10 అవుతుంది. ఆ టైంలో కూడా ఆయన ఎత్తినాడు మంచిగానే, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళే, ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ వాళ్ళు కదా. ఫోన్ ఎత్తి మాట్లాడి మళ్ళీ ఆయన వీళ్ళకి రిసార్ట్ వాళ్ళకి చేసి ఏంది ప్రాబ్లమ్, అసలు ఎందుకు రోడ్ ఇష్యూ ఏముంది అది ఇది అని కనుక్కొని మళ్ళీ మాకు చేసి ధైర్యం అన్నారు. ఇంకా మేము ఎంటర్ అయినాం. అది ఎంత నిర్మానుషమైన ప్లేస్ అంటే అంత నిర్మానుషమైన ప్లేసు. ఫైనల్గా ఇంట్లోకి పోయినాం. ఆ ఇల్లు కూడా చూడడానికి రాత్రిపూట కదా, అదొక రకమైన భూత్ బంగ్లా ఫీలింగ్ వచ్చింది నాకు. గ్యాప్లో దట్టు అడవిలలో ఉండే ఇల్లులు కదా. ఇక్కడ ఇంకో ప్లేస్ ఏదో ఉంది చూడు, అప్పుడు పోయి మీరు అడవిలో గోకర్ణ ఉంది, కేరళ కర్ణాటక సైడ్ అండి. కొంచెం ఆ ఏరియా కూడా మనకి జస్ట్ విలేజెస్లోకి పోతే భయంకరంగానే ఉందండి. ఇప్పుడు ఇది కూడా కేరళ అంతటి గురించి నేను చెప్తాలేదు. మనకి ఇటు కొచ్చి ఇదంతా కొంచెం సిటీ, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ విలేజెస్ ఉన్నాయి, ఊర్లు. ఆ ఊర్లలో రిసార్ట్లు ఎట్లున్నాయంటే సేమ్ నేచర్ని ఎంజాయ్ చేయాలని. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే నాన్ సీజన్లో పోయినామంటే, నాన్ సీజన్లో పోవడం వల్ల అక్కడ మేము తప్ప ఇంకొకరు లేరు, కస్టమర్స్ లేరు. ఇప్పుడు మేము వెళ్ళిన రిసార్ట్లో కూడా అండి, ఆ రిసార్ట్ ఓనరు అంతే, మేమే. అక్కడ ఇంకొక కస్టమర్ లేరు. ఒకవేళ ఏదైనా జరిగినా ఏమన్నా అయినా ఆ రిసార్ట్ ఓనర్దేనంటే 5-6 ఎకరాలు ఉన్నాయి వాళ్ళవి. ఎంత పెద్ద బిడ్డ తెలిసి చెప్పాలంటే ఒక 10 ఎకరాలు ఉండొచ్చు నాదా. 4 ఎకరాలు 5 ఎకరాల్లో రబ్బర్ ఫ్యాక్టరీ, ఆ పక్కనే చాక్లెట్ చెట్లు, ఇట్లా అన్నీ అనమాట. వాళ్ళవి ఎకరాలు ఉన్నాయి. నిజానికి అక్కడ ఏదైనా జరిగి మనకి ఏదైనా అయినా కూడా, వాళ్ళు ఏదైనా చేసినా కూడా అన్ని ఎకరాల్లో ఏడనే ఎత్తుకుతారు. ఏమని ప్రూఫ్లు లేకపోతే అది అవ్వదు. కానీ అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అవ్వదండి. ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది చూసారా, ఏది మొన్న ఇట్లనే ట్రావెల్స్లో ఎక్కడ మమ్మ అది ప్లేసు, అమ్మ బిడ్డను ఎత్తుకొని చచ్చిపోయింది చూడు. అది మనం పుష్కరాల కుంభమేళ కాదేమో మమ్మీ, భద్రాచలం సైడా, నార్త్ సైడ్ నాన్న. అదే మీ అందరికి తెలుసు కదండి. మొన్న ఈ మధ్య సంఘటన బాగా వైరల్ అవుతుంది కదా, తల్లి నీళ్ళల్లోనే బిడ్డని ఇట్లా కరుచుకొని చనిపోయింది కదా. ఆ సంఘటనలు జరగవండి. వాళ్ళు కూడా ఏదో ఇట్లా ట్రిప్లాను దైవ దర్శనానికి ఇట్లనే వెళ్ళారు. అవి ఏమైపోతాయి అంటే మనం ఏది అనుకోము, కానీ టైం బాగాలేకపోతే జరగచ్చు కూడా. అలాంటప్పుడు మనము ప్రిపేర్డ్గా ఉండాలి. నేను అక్కడ పోయినాక అయితే ఒక్కటే ఎక్స్పీరియన్స్ చేసిన, ఇంకా జన్మలో రావద్దురా ఇడికి ఒంటరిగా ఇట్లా అని. ఇప్పుడు అమ్మ వాళ్ళు మేము కలిసిపోవడం అంటే అది వేరు. మేము అందరం ఉంటాము, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, మా వారు, నేను, ఇంతమంది వేరు. ఇప్పుడు మేమిద్దరము చిన్న బిడ్డలు వేసుకొని వెళ్ళడం అనేది కొంచెం భయంకరమైన ప్లేస్. అందులోనూ మనం నాన్ సీజన్లో వెళ్ళడం ఇంకా తప్పు. కొన్ని ప్లేసెస్కి ఎంత చూడాలనుకున్నా మనము జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. కానీ నిజానికి వాళ్ళు చాలా మంచోళ్ళు. కానీ ఆ రిసార్ట్ ఓనర్ చాలా మంచి అతను.
ఆ డ్రైవర్ చాలా మంచి అతను అసలు. ఆ 7 రోజుల జర్నీ తర్వాత చాలా అర్థమైంది, చాలా మంచి వాళ్ళు. కానీ మనకు ముందు తెలియదు కదా, ముందు తెలియక ఎంత భయపడ్డా. మా మమ్మీకి ఆ రాత్రి 11 ఏమో అవుతుంది, అప్పుడు నేను కరెంట్ లొకేషన్ కూడా పెట్టినా మా మమ్మీకి. నిజానికి మనం ఎక్కడున్నా మనకి తెలియకపోతే ఇంట్లో కూడా ఏం తెలుస్తుందండి. మా అమ్మ అన్నది ఏం కాదు మా, అట్లేం ఉండదు, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండన్నది. కానీ కరెంట్ లొకేషన్ ఎందుకు పెట్టినా? ఏదైనా అయితే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారా? మన గురించి తెలియదా? మనం ఏంటంటే కూడా ఢిల్లీ పోలీసుని రప్పిస్తామని. అంటే ఢిల్లీలో ఏదన్నా, ఢిల్లీకి ఎందుకు పోయిందో కాదు, ఢిల్లీలో ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఇంకా అసలు చెప్పొద్దు. ఢిల్లీలో ఏదైనా ఇన్సిడెంట్, ఆ ఢిల్లీలో మన వాళ్ళు ఉన్నారు అనుకో, ఏ ఏరియాలో ఉన్నా అంటే పలానా ఏరియాలో ఉన్నా అంటే ఆ ఏరియా పోలీసుని అలర్ట్ చేస్తాం కదా. అట్లా అని కరెంట్ లొకేషన్ కూడా మా మమ్మీకి పంపించిన నేను. ఆ రాత్రి నేను కునుకు వేస్తే ఒట్టండి, ఆ రోజంతా నేను నిద్రపోలే. ఇంకా నా భయానికి నా భయంకరమైన ఆలోచనలు నా మెదడులో. ఇంకా మనకు ఎట్లుంటది, ఒక్కసారి భయపడి చూడగానే అనుకున్నా, అరే నా బిడ్డ భయపడింది, లొకేషన్ పెట్టింది అని. మరి ఏంటంటే మీరు ఆలోచన చేయండి, ఇట్లనే ట్రిప్ కానీ పోతాం, ఎక్కడ ఉంటుంది అండి. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు గోల్డ్ క్యారీ చేయొద్దు, ఎక్కువ గోల్డ్ తో మెడలో గోల్డ్ వేసుకోవద్దు. నేను కూడా ఒంటి ఆశ లేని వాళ్ళకి కూడా ఆశలు పుడతాయి. మా ఆయనకు మొత్తం తీపిచ్చేసిన, పిల్లలకి ఏమేయలే, ఎప్పుడు అంతే అండి. మేము ఎక్కడ పోయినా ఏమేయం. కాకపోతే నాకేందంటే మనం ఇంకా పుస్తెళ్తాడు తీయను కాబట్టి ఇంక ఇవి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి స్కార్ఫ్ కంపల్సరీ స్కార్ఫ్ వేసుకోవడం, అది కూడా కాన్షియస్గా, ఎప్పుడు మనం కాన్షియస్గా ఉండాలి. మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, మనము ఫ్యామిలీతోని అంటే ఇట్లా పెద్ద ఫ్యామిలీ కాకుండా ఇట్లా చిన్న ఫ్యామిలీలు ఏదైనా ట్రిప్పులు వేసుకుంటే ఈవెన్ హైవేల మీద కూడా ఆపద్దండి. ఎన్నెన్ని డేంజర్గా అవుతున్నాయి తెలుసా. మా మమ్మీ ఇవన్నీ చెప్తుంది, మేము అట్లే ఫాలో అవుతాం. మేము ఏ ట్రిప్కి వెళ్ళినా హైవేల మీద నిర్మానుషంగా ఉన్న కాడ ఆపం. టీ టైము అవన్నీ కూడా కొంచెం మనుషులు ఎక్కువ ఉండి బాగా క్రౌడ్ ఉంటే అక్కడ మాత్రమే ఉండడం తప్ప. ఎవరైనా వచ్చి ఆడవాళ్ళు కూడా అమ్మ అప్పుడు కాపాడండి అన్నా కూడా హైవేల మీద ఆపద్దు. ఇంకో ఎంత మంచి అయినా చాలా విషయాల్లో మనం మంచితనానికి పోయినామంటే మనం ఇది అయిపోతామండి. కాలం సరిలే, కాలమే బాగాలేదు కాబట్టి మనం అనుకోవద్దు. మరి మంచి వాళ్ళు జెన్యూన్ ఉండొచ్చు కదా అంటే ఇంకో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే మాత్రం ఇంకా మనదే 90% ఉండకుండానే ఉంది. ఇంటి మాటకు వచ్చి ఎవరైనా అడ్రస్ అడిగినా చెప్పొద్దండి, అలాంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు. మంచిగా మాటలు అంటే మొన్న అదే కదా మమ్మీ జరిగింది ఆడ మన ఇంటికాడ. ఇట్లనే నీళ్లు కావాలని రాముడు నీళ్లు కావాలని చెప్పి సరుడు విక్కొని వెళ్ళిపోయాడు. రాముడు అంత డేంజర్ ఉన్నారండి. అవి తీసుకురమ్మను. అట్లా ట్రిప్పులకు జాగ్రత్త వెళ్ళండి, జాగ్రత్త ఉండండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇప్పుడు చాలా మంది చాలా వెళ్తుంటారు కాబట్టి ఇంట్లో కూడా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏం పెట్టకండి, కంపల్సరీ పెట్టకండి. ఇవాళ రేపు ఒంటి మీద ఉంటేనే గ్యారంటీ లేదు, ఇంక ఇళ్ళల్లో ఉంటే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏముండవు, ఏం ఎత్తినా అట్లా ఇంట్లల్లో ఏం పెట్టద్దు. వాళ్ళు ఎంత ఎతికి ఏం చేసుకున్నా 1000కి మించి దొరకద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కార్డులు గిట్లు అవే ఉంటున్నాయి కదా. అట్లా ఇంట్లో ఎక్స్పెన్సివ్ థింగ్స్ పెట్టే ఇంట్లో ఏం లేవు అని చెప్పి ఫ్రస్ట్రేషన్తో నెత్తి వాళ్ళు కొడితే కొంచెం మనం ఉండంగా మనం లేకపోతేనా. ఇప్పుడు ట్రిప్స్కి వెళ్తుంటే సమ్మర్ హాలిడేస్ కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. డోర్లో అవన్నీ నానమ్మ ఇళ్ళకి వెళ్తుంటారు, ఇంట్లో ఏం పెట్టడం కానీ పెట్టకండి. మీరు కూడా తీసుకెళ్ళకండి. ఏది ట్రిప్లలో తిరిగేటప్పుడు అన్నీ వేసుకొని ఇట్లా అన్నట్టు ఉండకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్మానుషంగా ఉన్న ప్లేస్లో అస్సలు ఉండకండి. జనాలు ఉన్న దగ్గరే ఉండండి. ఇలాంటి కొన్ని ఏరియాస్కి వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళిన సీజన్ని బట్టి వెళ్ళండి. చీకటి ఇట్లాంటివి ఉన్న కాడ మనం ఎవరిని నమ్మలేము, చేయలేము. ఎట్లయిపోయిందంటే చిన్నోళ్ళు కదండి. ఇప్పుడు కొంతమంది న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఇట్లనే వెళ్తుంటారు, హనీమూన్లని అవ్వని ఇవ్వని చాలా కొత్త ప్లేసెస్కి వెళ్ళడము. ఇట్లాంటి ఇట్లా చిన్నగా పెళ్ళి చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఏమో ఏ టైం ఎట్లుంటుందో బయట చూస్తున్నారు కదా, మంచిగా ఏడుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్నామా జమ్మూకి ఇన్నేళ్ళగా ట్రిప్పులకు వెళ్ళినారు, ఏ రోజున్నా అక్కడ అటాక్ జరుగుతుందని అనుకున్నారా? జరిగినాయి. ఆ తల్లి మొన్న వెళ్ళిన ట్రిప్పులో కూడా బిడ్డను ఎత్తుకొని చచ్చిపోయింది. అసలు ఆమె కలగాని ఉంటుందా? అట్లాంటి ఒక ఇన్సిడెంట్ అవుతుందని, అట్లా నీళ్ళల్లో పడి ప్రాణాలు ఇదైతాయి అని. కానీ సేఫ్టీ అన్నీ ఇస్తారు, కానీ అదొక రాత అంతే. కాబట్టి మనం ఎప్పుడు ఆన్ టైం అలర్ట్ ఉండాలి.
ఒకవేళ ఇది జరిగితే మన నెక్స్ట్ మూవ్ ఏంది అనేది క్లారిటీతో ఉండాలి. అది పోదాం. అది ఇలాంటి విషయాల్లోనే కాదండి, లైఫ్లో కూడా. లైఫ్ సాఫీగా సాగుతుంది, ఇదెందుకు అదెందుకు సాగేది చేస్తున్నాము అని అనుకోకండి. ఒకవేళ రేపు అంటే బిజినెస్ చేసే వాళ్ళ గురించే చెప్తా. బిజినెస్ సడన్గా నడవదు. ఏంది ఎప్పుడు బీ ప్రిపేర్డ్గా ఉండాలి. పూరా అన్నీ ఇక్కడనే మాగబెట్టేసేది. అట్లా అన్నీ మాగబెట్టి అన్నీ తెచ్చి కొన్ని మేము ఉంచుకొని కొన్ని అన్నీ ఇచ్చేస్తామండి. మేము ఈ ఒక్క చెట్టువి రసాలు ఒక చెట్టు బెనిషం ఉంచుకొని మిగతా ఇచ్చేస్తాం. ఓయమ్మ, ఒక చెట్టువి కూడా ఎడ తింటాం మమ్మీ మనం? కొన్ని అండి. ఎందుకంటే తెంపుకోవడం ఇట్లా ఆశగానే అంత తినము. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇవి స్లో ప్రాసెస్లో మాగితే అది వేరు. అన్నీ ఒక్కసారి మాగుతున్నాయి, అన్ని మనం పండ్లు తినలేము కదా మేమైనా. అట్లా ఇవి ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకున్నా అంటే ఇగుళ్ళు వస్తాయి. ఇక్కడ వరకు పెంచితే డాడీ వచ్చిందా నైట్? డాడీ అప్పటి నుంచి పిలుస్తున్నా రావేమే. ఈయనకి చెప్పిద్దామంటే అది నాకేమో చెప్పరాదు. ఏం చెప్పాలా? ఇగో ఈ చెట్టు మొత్తం వాలిపోయింది, ఎదురుది లూజ్ ఉంది. ఇదా ఇది కర్ర ఇట్లా పెట్టకు. ఇగో ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా తీసి కట్టు. ఇగో మామిడికాయలు అయిపోయినాయి కదా, ఇప్పుడు తెంపేస్తున్నా కదా. ఇవి కాయలు తెంపినవి ఉన్నాయి కదా, ఈ కాయలు తెంపినవి ఇవన్నీ తుంచేసి కర్ర మంచిగా చక్కగా నాటి ఇట్లా కట్టమని చెప్పు. అప్పటి నుంచి నీతో చెప్పిద్దామంటే నువ్వు వస్తానే లేవు. ये आम होने के बाद ये पूरा ऐसा खड़े करके बांध दो. क्रास नक्का कर दो. क्रास नक्का ऐसा इसको ऐसा पूरा बांधना पड़ता है. आराम से एक ऐसा बांधेंगे. డైలీ 5 చెట్టు అయినా ఓకే. డైలీ एक 5 గాడు మంచిగా. ఇగో ఇది ఏమైంది, ఇది మెత్తగా అయిపోయింది డాడీ అది. ఇగో ఇవి ఉన్నాయి కదా మామిడికాయలు తెంపిన చక్కగా కట్టు. बाद में ऐसा ऐसा ఎక్కు తిను, ఇంకా తిని, ఇంకా జ్యూస్ బాగుంటది. ఫ్రూట్ ఆడుకుంటుంది మరి అది. మరి ఎంత మంచిగా ఉన్నాడా? एक एक झाड़ जो आम हो गया वो झाड़ మరి నువ్వు తినవా? पूरा तोड़ रखा था आम आज पूरा तोड़ रखा था. ఇగో ఇవి బస్తాలు ये एक बस्ता में डालो, ये दूसरा पूरा बेच तुम बोलते. ఇవి ఎందుకంటే అంటే ఇప్పుడు నేను తెంపేటప్పుడు నాకేంటంటే ప్రాణం ఒప్పదు. కాయలు తెంపుతో పాటు కొమ్మలు కూడా తెంపిన. ఇగో ఈ వడక పూసిండుమా మంటలు నాకు కనుక కుండు కావాలి బాడుకో నీ చెప్తా. చూపించండి. కుండ అవుతుంది మా ఒకవేళ పూసిండు. అయితే ఇవి ఉన్నాయి కదండి మామిడికాయలు అయిపోగానే ఇంకా పెద్ద చెట్లను మనం తెంపలేము కానీ పెద్ద చెట్లకు కూడా రాళ్ళు కొట్టేస్తాం. కాయలన్నీ చిన్నవి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇవి తెంపుతున్నాం. ఇవి తెంపితే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇక్కడ మనకు చిగురులు వచ్చేస్తాయి. ఆ కాయ ఏమైందమ్మా? అది నాకు అంతలేదు, అదే చూస్తున్నా. తెంపు చిన్నగా కాదు నా అందలే మీద పడగల. నేను అప్పటి నుంచి నీకు అది చెప్పిద్దామని రమ్మంటున్నా. పెట్టే లక్కీ ఆడ చెప్పు. నువ్వు ఆడ నుంచి ఇక్కడికి రన్నింగ్ చేయపో, ఎక్సర్సైజ్ అవుతుంది. తెంపితే ట్రైల్ లేవంటే కుళ్ళిపోగలే మమ్మీ.
మళ్ళా ఇంత అన్ని వేస్ట్ అవుతాయి. కింద నేల కానుకొని ఉంటే కుళ్ళవు మమ్మీ. ఇప్పటికి ఇవి చాలే మమ్మీ. మళ్ళీ ఆ పండ్లు తీసుకునేటప్పుడు తెంపేద్దాం. అంటే మళ్ళా ఖరాబ్ అవ్వగలేమో అని. మొన్న అయినట్టు ట్రైల్ నిండా మంచి పండ్లు అయితే బాగా. కింద షీట్ వేసి కాయలు పోసి గట్టి కప్తే మాకు అడిగే చెప్పే. वो नीचे शीट डाल के घास डाल के उसका ऊपर नीचे डाल के डाले तो नहीं पकता. ఓన్లీ ట్రైలర్లోనే ఉంటుందా? खाली ट्रे में ही पकता. पहले ने उससे अंते. ఇప్పుడు మరి ఖాళీ లేవా ట్రైలు? లేవు మమ్మీ, ఇక్కడ వరకు చాలే అమ్మే. మరి ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు. ఈ రెండింటికి సరిపోతాయా? ఇవి కానీ ఫ్రూట్ అయిపోయినాక అవి తీసుకుపోతే ఇవి తెంపేద్దాం. ఇటే ఉంటుండే, అన్నం గిన్నం ఇటే తింటుండే. అటు ఉంటుండే ఇటు ఉంటుండే కోతులు వస్తే. ఈ గడ్డ ఏం పీకవద్దని చెప్పు, ఎండలకి చెప్పు. ఎందుకమ్మ మంచిదేగా ఎందుకు ఏముంది చెట్లను కట్టమనే. చెట్లే కడతాడులే రేపు. చెట్ల కొమ్మలు తీసి అది కట్టమని. గడ్డి ఏమైనా గడ్డి పీగేసి ఆన్నే ఉంచు. మనకు ఎండలు కదా, తడి ఉంటుంది పచ్చగా చెట్లకి. మస్తు మంచిది మమ్మీ. కింద చెత్త ఉండాలి. అదే ఆడు ఉండాలి. అట్లా నీట్ చిన్నప్పుడు అంటే పాడవుతుంది, కానీ జర పెద్ద అయినప్పుడు ఆకులు ఉంటే డైరెక్ట్ సన్లైట్ పడకుండా. ఇప్పుడు ఈ 2 బాక్సులు అవుతాయా? అవి ఇంకా తక్కువ అవుతాయా? ఏమో అడుగు. ఏడ కూడా ఉంది. అవి ఏ 2 బాక్స్ ఫుల్ हो जाता. ఎడైతే డాడీ గివ్వి గవేగా ఆడున్నాయిగా. అటు ఎత్తేసింది డాడీ. ఇంకా లేదా బుట్టి? ఇంకా లేవు. 5 కదా, ఈ లోపల అన్నిటిలో ఉన్నాయా? 3 ఉన్నాయంట. ఆగలే డాడీ అవి. మాగుంటే తీసుకోపోవాలి. మరి మాగుంటే వాటిలో వేస్తాం కదా. ఇవి ఏవి బాక్సులలో కాకుండా ఎట్లా తీసుకోపోతావు అవి? ఇగో తిన్నా 4-5 తింటే తినని ఉంటాయి. అక్క, కేరళది ఏదో భయంకరమైన విషయం చెప్తాను ఇందాక. అదేనా? ఏంద్రా మొత్తం వాళ్ళు వడ్లది పెట్టేసిరుగా. ఎక్కుదామనే సరేగా. ఇంత చిగురు ఏమన్నా వచ్చిందా? అవునా? ఎందుకు అటు మళ్ళీ ట్రిప్ మొత్తం అయితే ఒక ట్రైన్ ఇంత అవుతుంది. కోతులు చూడాలి ఎట్లా కొడుతున్నాయో. కోతులు కొరకలేదు. కాదు అటు ఇటు పోతే ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటున్నావా నువ్వు? 10 years బాయ్. ఇగో దాని మీద ఎక్కి జంప్ చేయపో. లక్కీ, దాని మీదకి జంప్ చేయాలి. ఇట్లా హ్యాండ్స్ పెట్టకుండా ఎక్కాలి. హ్యాండ్స్ పెట్టకుండా జంప్ చేసి ఎక్కు. ఇవన్నీ మాగుతున్నాయి. మీ డాడీ ఏమో ఇంకా హ్యాండ్స్ పెట్టకుండా ఎగిరాలి. జంప్ జంప్. ఇగో ఆమె ఏది వేరే దాంట్లో పోసి అరే ఆ రాడ్ని పట్టుకో. కాళ్ళు పైకి లేపాయి. ఇక వదిలేసాం. కాళ్ళు పైకి లేపాయి, ఏం కాదు. అయితే చెప్పినావు ఇంతకి దెయ్యం స్టోరీ. గాడి దయ్యం ఉంది అనుకుంటున్నావు నేను? దయ్యం పిచ్చకుండా కథ ఒకటి చెప్పింది. అందరికి చెప్తే నేను ఒక జోకర్ లాగా బకరా లాగా కనిపిస్తా, కానీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మనం ఏమన్నా
చెప్పిన మాట చెప్తుంటే మా వాడికైతే నేను చిన్నపిల్లని చెప్పిన మాట చెప్తుంటే చెప్పిన మాటే చెప్పారు అంటారు. ఇప్పుడు ఇష్టం నేను చెప్తారంటే ఐ లవ్ యూ అనే కదా అందరు చెప్పేది. 4 రకాల స్టైల్గా చెప్పాలి. రకాల స్టైల్ చెప్పాలంట. మా వాడి స్టైల్ చెప్తాడు. లక్కీ ఊలు ఊలు ఏం చెప్పినా ఊలు ఊలు నీకు అర్థమయ్యేటట్టు చెప్పినాను. నాకు అది చాలా ఇష్టం అని. ఆడు కంటే రాదు అక్క, ఓ జీడి చూసుకుంటుండు. అవునా ఏం చెప్పినామా ఎవరెవరు కంటిద్దామా ఎడ పెట్టిండు దాన్ని గట్టిగా జాబ్ చేసిన చేసినావు జాబ్ చెయ్యి ఇలా బతుకది ఇట్టే ఫోన్ బతుకుతా ఇట్లా ఇట్టే ఫోన్ బతుకుతా వద్దునా పప్పి ఇట్టే ఫోన్ బతుకుతా వద్దు 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 వద్దు. దిగు జంప్ చేయి. ఇక్కడ మన ల్యాండ్ పైన నుంచి చూపిస్తున్నా ఎట్లుంటుందో. మమ్మీ ఏమో అంటుండే దేన్ని పైకి ఎక్కేది నిచ్చన్న అప్పుడు అది ఉంటుండే కావు దాన్ని ఏమో అనేది అన్ని మంచా మంచా మంచి అంటే మంచి అంటే అది చాలా కాడ కాపులో ఉండదు ఇట్లా పందిర్లు ఎక్కేసి మంచే కాడ వస్తా మంచా కాడ పాడక అదే రాయింది మాట వినకుందే ఎందుకే. ప్రాణం సన్నాజాజి మా మమ్మీ ఫేవరెట్ సాంగ్. మంచా కాడ ఇంకోటి ఏదో ఉంది మమ్మీ ఫేవరెట్. సల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే. చిన్నప్పుడు ఇంకా బాగా పాడేది, ఇప్పుడు ఇంకొంచెం పాడతలే. రావుడు బాక్స్ లేదు, నువ్వు అన్ని వీసి పెట్టు. సిగ్గులో మొగ్గేసింది రావుడు. చెయ్యి. ఫస్ట్ నేను ఒక చాయ్ గిన్నెలకి కూర్చుంటలేవారా అట్లా నేల మీద కూర్చుంది. దానికి ఇంకా అట్లా ఇష్టం. కూర్చోలే మళ్ళా మేము ఊరు పెట్టలేము ఎట్లా కూర్చుంటాం, మాకేం కాదు. అరే కుంకుమ పడి తెచ్చుకునేవే నా ప్యాకెట్ చూడు కోల్, రియల్ కోల్ ఇది చూడు, రియల్ కోల్. కుంకుమ తెచ్చుకుంది, కుంకుమ ప్యాకెట్. అందులో కుంకుమ అంతా చూసినావు ఎట్లుంది, కింద రాయికేసి కొట్టు. ఫస్ట్ ఒక చాయ్ గిన్నెలకి కుంకుమ వేసుకున్నాక ఈ ఆకు వేసుకొని రియల్ కోల్ రా అది, ఇరగదు. రియల్ కోల్ ఎడని ఇరుగుతుందా? అది దాని నుంచే డైమండ్ అయ్యేది ఇంకో 1 lakh years అయితే. ఫస్ట్ ఒక గిన్నెలో కుంకుమ వేసుకోవాలి, తర్వాత ఒక బిందెలో నుంచి వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పులోకి వేసుకోవాలి. నేను చల్లనీళ్ళు వేసుకున్నాను అయిపోయినాయిగా అటు వచ్చాక వేసుకున్నాక చాకులో చేసుకోవాలి. కొంచెం ఇట్లా అయినాక క్లియర్గా వాటర్ ఇవే ఎక్కువ చెట్లు ఉన్నట్టున్నాయి అన్న రసాలు, మొత్తం రసాలే పడినాయి కదా. నేను అప్పుడు ఎంత చెప్పినా మమ్మీ, రసాలు రసాలు అన్ని రసాలు పెడతా ఉంటాయి. చిన్న రసాలు పెద్ద రసాలు ఇవే రసాలు. చిన్న రసాలు పెద్ద రసాలు అంటే అన్ని ఏదో ఒకటి అన్ని రసాలే కదా. ఇంకా చాలేనన్నా ఎక్కువ ఉండాల్సింది. ఇవి మళ్ళా చెబుతాను నేను ఈడ వరకు సాపేసినాయి ఇంకా సాల్ చేసినాయి ఇక. అక్కడ జాంకాయ చూడుపో, పెద్దది ఉంది, తినిపో. ఒక పెద్ద పోలీస్కి సాల్ చేసిన మనకి బేనిషాలు ఎక్కువ ఉంటే ఫ్యూచర్ లో అమ్మడానికి కూడా ఎంత మంచిది. కొంటర్లే చెప్తే ఏడింటుంది మీ అమ్మ. బేనిసా వద్దు, బేనిసా 5-6 చెట్లు ఉన్నాయి. అయ్యే 10 అయినా ఎంత బెస్ట్ మమ్మీ. రసాల మంచి జాంకాయ అంటే తినకుండా చెల్లెకిస్తావేమరా నువ్వు?
అన్నే నా పేరు తిను నువ్వు మంచిగా నచ్చ हो जाता खत्म ఇప్పుడు ఈడ వీడియో తీస్తుంటే కనిపించింది అదే కదా ఇందాక మన ఇద్దరం గిల్లి గెత్తిరు తిన్నాం. కింద ఉంది అది తిన్నలా అయినా మామిడి అయితే ఇంకా ఆడ ఒకటి పెదరాసాలు ఐదు చెట్లు ఉన్నాయి 7 స్టార్టింగ్ లో ఉన్నాయి. ఆడ 1 2 3 4 5 ఇప్పుడు ఆడ బేష నిమ్మకాయలు ఉన్నాయన్నా. ये लास्ट का कुछ बांधते वैसे रहते బాగా అయిందిగా చెట్టు ఇది బాగుందండి పెట్టిన పొంగలు. మంచిగా అయింది. చిన్నప్పుడు నిమ్మ చెట్లకి అవి వస్తుండేగా అమ్మే బటర్ఫ్లైలు అవి. ఇప్పుడు అసలు చెట్టుకే కనబడతలేవు ఒక్కటి కూడా. ये झाड़ का नट बनाते बड़ा लगता है కోతులు జాదా ఆయా अंदर ज्यादा है क्या అదే మొత్తం ఇట్లా స్మెల్ వస్తుంది ఇక్కడ. కోతులు అంతా ఉచ్చల గిచ్చల వచ్చినట్టు పిల్లలు తిరుగుతున్నట్టు మొత్తం. झाड़ को कुछ नेट बनाते नेट ज्यादा है ఇది ఒక్కటే చెట్లు మా इसको क्या बोल रहा अपन దాన్ని క్రాక్ చేసి చూడు ఇందులో అది ఉంటుంది ఫాసిల్ ఉందేమో చూడుకో इसको कच्चे दिख रहा డైనోసార్ ఫాసిల్ है इधर इधर है ఎలా ఓపెన్ उधर देखो झाड़ का క్రాక్ చేయి అక్కడ ఒక్క చెట్టు నెట్టు పెడదాము. మిగతా అంతా కూడా అది మళ్ళా మా ఆయనకి వచ్చి పూరా अम्मा आज भी आया बंदर, वो कल भी आया था बंदर, ఆ, वो बंदर सता रहा है। उधर आम नहीं है ना अम्मा, इधर में आम नहीं है कहीं, मैंगो खत्म हो गया ऐसा करके इधर आ रहा है। मेरे बेटा అర్థమైంది. క్రాక్ చేయి ऊपर जान दो सर, ऊपर जान दो सर। ऊपर जाने से नीचे से नहीं आता और लारी వీళ్ళు దాచి పెడతారులే వచ్చి ఇక. आम नहीं दिखना ఈడ ఒక కొమ్మ చచ్చిపోయాగా ఉంది. हाँ और एक है नहीं अरे वो लाकर नहीं हो ఏ మళ్ళా వచ్చినప్పుడు అన్ని నింపి పడేస్తే అయిపోయి. ఇగో ఇవి కూడా మాగుతూనే ఉన్నాయి. 4-5 दिन देख लो बस खत्म कर देंगे మళ్ళీ ఒక 3 డేస్కి వస్తాయండి. ఇప్పుడు ఒక 5 ట్రైలు అయినాయి. 3 ట్రైలు నేను తెంపినా. ఇప్పుడు 3 ట్రైలు వాచ్మెన్ తెంపెట్టిండు ఆల్రెడీ నేను మొన్న. ఒక 5 ట్రైలు అన్నీ తెచ్చేసి నేను నైట్లో అయితే వీడియో పెడతా. అదే ఈరోజు పెట్టిన అనుకో వీడియో, రేపు షాప్ కాడికి రండి అని చెప్తా. అన్నీ కవర్లలో వేసి పెట్టేస్తా. నేనున్నా లేకపోయినా కవర్లలో వేసి పెట్టేస్తా. ఇక మన షాప్కి వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చేయమని చెప్తా. గుడ్లకి ఎవరు వస్తారో ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేసేయని చెప్తా. మంచిగా ఒక 100 కవర్లు అవుతుండొచ్చు నాకు తెలిసి. ఇక కొంతమంది నన్ను పర్సనల్గా కూడా అడిగారు. వాళ్ళకి కూడా చెప్పిన షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పిన. వాళ్ళకి సపరేట్గా ఒక 10-15 ఇట్లా పెట్టించేసి ఇచ్చేస్తాం. కొంతమంది పోస్టులు అది అంటారు కానీ అది చేయలేమండి. ఇంకోటి తోటకాడికి రామా అని చెప్పి చాలామంది అన్నారు. ఇక్కడ వరకు ఎందుకు ఇక్కడ ఎందుకు పెట్టడము. ఒకసారి వేరే వాళ్ళని రానిస్తే అదే అప్పుడు కొన్ని కాయలు చంపినుండే. అందరూ అట్లుంటారు కానీ నాకేంద్ర అంటే నాకు సెంటిమెంట్. అరే ఇట్లా వచ్చి
చెట్ల మీద చేతులు వేయడం అనేది మంచిగా అనిపించదు కదా మనకి. అట్లా నచ్చక నేను వద్దని చెప్పిన. నేను ఉన్నప్పుడు రండి అని చెప్తా. ఎవరైనా వచ్చినా కూడా నేను ఉన్నప్పుడు నేను రప్పించుకుంటా, చూసి వెళ్తుంటారు. నేను లేనప్పుడు అయితే రానివ్వను. ఇక్కడ కొన్ని ఉన్నాయి నా బెనిషా, ఇక్కడ కొన్ని ఈ స్టార్టింగ్ చెట్టు వదిలేసినాము. మళ్ళీ ట్రిప్ వస్తే మళ్ళీ 5-6 ట్రైల్ అవుతాయి. ఈ చెట్టుకి ఏం కాదంటావా నాన్న? ఏదో మా పెద్దదా ఇదిరా, ఇది ఇది కింద అయితే పచ్చినే ఉందండి. లక్కీ టైగర్ లక్కోడు వస్తుండు, రానియా కిట్టు. టైగర్ వస్తుండు లక్కోడు, వని రానియాకు. అబ్బా ఇక్కడ చూడండి, ఏంటి తొడకలు, చెట్టు వేప కట్టెలు తొడకలు. పైనకి పోయినండి మా ఎన్ని ప్లాంట్ ఏమైంది, ఈ నుంచి జర కిందంతా తింటూనే ఇంకా బాగా హీట్ అయినాయి. ఈడుంటే తొట్టి పడిపోయింది, అయింది. ఈడుండే తవనం అంతా చచ్చిపోయింది కదా. అన్ని తినేసినా మేము, అవి నెలపైన ఉండేవి ఏమి ఉంచుతలేవు. ఏం ఉంచుతలేవు. ఇదేందమ్మే, ఇది పండు అయిపోయి పడిపోయింది కూడా అమ్మే. అరే పండు మాగి పడిపోయింది. బా మంచిగా చీమలు అన్ని కొరికి కొరికి ఎంత ఆనందంగా అసలు తింటున్నాయి. ముదిరింది, కోతులు పడేసినట్టున్నాయి. కొరికి కొరికి ఇష్టంగా తినని ఇంకా చీమలు. ఉప్పాసకాయ ఒకటి తెంపుకుందాం. ఇక పైన అయితే కాయలన్నీ ఉన్నాయి. ఇగో ఎన్ని రోజులైంది మనం చెట్టు పెట్టి ఇగో ఒక కాయ తెంపినామండి, గిత్తత్త. చాలా రోజులైంది వీటికి వేపిండి అది ఇది ఏంది పంచామృతం గవిది వేసి కాయలన్నీ తెంపేసిన తర్వాత మంచిగా పాదులు తీపిచ్చి ఒకసారి మంచిగా పాదులు నిండా నీళ్ళు పట్టించి సంచులు తెచ్చి పెట్టిరా వడ్లు ఈ పక్కనే కాలం లెక్క చేసింది కదా మొత్తం. అయితే పొద్దున కరెంట్ వాళ్ళు ఫోన్ చేస్తుండే అండి, కొబ్బరి చెట్టు మటలు కరెంట్ దానికి తల్లిస్తున్నాయి, కొట్టేస్తాం మేడం మటన్. నత్తు అయితే ఈ చెట్టు కొబ్బరి మటలు అన్నీ కొట్టేసిరండి. అయితే ఏం కాదా అమ్మ, ఇట్లా కొట్టేస్తాయి, ఆ? ఇట్లా కొట్టేస్తే ఏం కాదా? ఇది వాడిపోయింది కదా ఇంకా పడిపోయింది. తెంపేయమ్మ మరి, ఇగో తెంపేయమ్మా. అయ్యో చెట్టు వచ్చేటట్టుంది, చాకు తెంపనాను, అది కట్ చేద్దాం. అరే కోసినందుకు అదే పోయింది, వాడిపోయింది నాన్న, పడిపోయింది. అదే వాడిపోయిందా? వాటర్ మిలన్ ఇట్లనే పీకు వస్తుంది. ఇది రాదు. ఏందండి ఇక్కడ చాకు తెప్పో, ఇగో ఈడ పోయి అడుగుపో. అయితే నేను ఏమంటున్నా, ఇది కొబ్బరి చెట్టుని జర్ర ఇట్లా వంపిద్దాం, ఇట్లా అని పోయేటట్టు. ఆ చెట్టుకి డిస్టర్బెన్స్ కదా, ఆ? ఆ చెట్టుకి అసలు ఈ చివరి ఇదే ఉన్నట్టుంది కొబ్బరి చెట్టు, మంచిగా పెరిగింది. మంచిగా పెరిగింది నన్ను, మామూలుగా అవి పక్కకి వేయాలి. ఇట్లా అని పోయింది చెట్టు, ఎంత మంచిగా వచ్చిందో. ఇటనే చిన్న కదా, కొంచెం ఇటు గుంజుకిద్దాము మరి, ఇటు పోయేటట్టు. ఆహా అట్లయినా అది గుండంగా అడ్జస్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ ఉంది కింద. అది కూడా జర పెద్ద చెట్టు మంటలు వస్తాయి, ఇటు వచ్చేటివన్నీ కొట్టేయించాలి. చెట్లు తీయాలంటే ప్రాణం అంతా విలవెల్లాడుతుందండి ఒక్కసారి చెట్లు పెట్టుకున్నాక.
మనకు చెట్లు తీయాలని అయితే ప్రాణం కొట్టుకుంటుంది. మన లిచ్చి చెట్టు అది ఇరిగిపోయింది, పనస చెట్టు ఇరిగిపోయింది, 2 చెట్లు ఇరిగిపోయినాయి కదా. ఇక సపోటా చెట్టు ఇరిగింది కానీ సగం ఇరిగిపోయింది, ఒక కొమ్మ ఉంది అది బతుంది. కానీ అవే ఆ 2 చెట్లు పోయినాయి, మస్తు బాధ అనిపించింది. ఇది చూడండి, ఇది ఎంత డల్పు అయిపోయిందో బాగా అమ్మా. మంచిగా ఇగో ఇట్లా ఎట్టి ఇంకా సరే 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 బాగా బాదం చెట్టు చూడండి ఎట్లా అయ్యా. ఈ రాతి మధ్యలో గిట్టుంది అక్కడ సందు, అలా చూడండి ఎట్లా వస్తుందో. ఇది మామూలు పెరిగిందండి. వెళ్ళిపోయిందా మళ్ళీ సారి వచ్చినట్టు దింపుదాం, పడిపోతుంది అప్పటి వరకు. ఉంటుందిలే వదిలేసి. ఉండదు, ఊరికే వచ్చేసింది ఇప్పుడే.